చక్కగా పాట పాడుతున్నావా? మంచి స్వరం అనేది దేవుని స్తుతించు చెల్లి. ఎందుకంటే దేవుడు నీకు ఇచ్చినటువంటి స్వరం అది, నీది కాదది. చక్కగా వాక్యం చెప్పగలుగుతున్నావా? బాగా ఆలోచన చేయగలుగుతున్నావా? బాగా ఆలోచించి చక్కగా వాక్యం చెప్పగలుగుతున్నావు అంటే దేవుడు నీకు ఇచ్చిన గిఫ్ట్ అది. మంచి జ్ఞాపకశక్తిని నువ్వు పొందుకున్నావా? బాగా కష్టపడేటువంటి మంచి మనసు నీకుందా? దేవుడి గిఫ్ట్ అనుకో. మంచి ఉద్యోగాన్ని సంపాదించుకున్నావా? దేవుడు నీకు ఇచ్చినటువంటి ఉద్యోగం అనుకో. అంతేగాని నా టాలెంట్, నా గొప్పతనం, నా మెమరీ పవర్, నా ర్యాంకు అలా అనుకుంటున్నావనంటే దేవుడు ఏదో ఒక రోజున నీకు వచ్చినటువంటి ఘనతను దేవుడు పడగొడతాడని సంగతి మర్చిపోవాకు. మరచిపోయావంటే దేవుడు మళ్ళా నీ ప్రారంభ స్థితికి తీసుకెళ్ళి పడేస్తాడని మర్చిపోకూడదు. నెబుకద్నెజర్ అలానే చేశాడు, మీరు మర్చిపోయారు. నెబుకద్నెజర్ జీవితం అలానే ఉంది. దేవుడు నెబుకద్నెజర్కి బలం ఇచ్చాడు, శక్తిని ఇచ్చాడు, అని రాజ్యాలు జయించాడు, తీసుకొని సింహాసనం మీద కూర్చోబెడితే ఒకానొక రోజు తనకున్న అధికారాన్ని చూసుకొని, తనకున్నటువంటి అంతఃపురాన్ని చూసి, తనకున్నటువంటి రాజధానిని చూసి, తనకున్న కోటను చూసుకొని, నా రాజధాని, నా కోట, నా బలము, నా అధికారం, నా పట్టణం, నా రాజ్యం అన్నాడు. అంతే, ఒక్కసారిగా పిచ్చోడుగా మారిపోయాడు. ప్రజల చేత తరిమివేయబడ్డాడు. అరణ్యానికి వెళ్ళిపోయాడు. ఒక జంతువు మాదిరిగా గోర్లు, గడ్డం, జుట్టు పెరిగిపోయి, జంతువులు పశువులు తినేటువంటి గడ్డి తింటూ, అప్పుడు మళ్ళా బుద్ధి వచ్చిందని వేడుకుంటే, అప్పుడు మరలా తీసుకొని వచ్చి సింహాసనం మీద కూర్చోబెట్టాడు. పొంగిపోకూడదు, గర్వించకూడదు, ఎప్పుడు అతిశయించకూడదు. ఒకవేళ నీకంటూ అతిశయం ఉంటుంది, దేవుని బట్టి, వాక్యాన్ని బట్టి అతిశయించాలి. దేవా, ఈరోజు నేనున్న ఈ స్థితికి నువ్వే కారణం అయ్యా. ఈరోజు నాకు ఇచ్చిన భార్య, నాకు ఇచ్చిన పిల్లలు, అది నువ్వు నాకు ఇచ్చిన గిఫ్ట్, దానం అయ్యా. నాకున్నటువంటి ఈ తలాంతు అది నీ వల్లే నేను పొందుకున్నదయ్యా. నాకున్న ఈ ఇల్లు అయ్యా, నాకున్న ఉద్యోగం, నాకున్న ఈ సంపాదన, ప్రతిదీ నీదే అని ప్రార్థనలో ఈ విధంగా దేవునికి కృతజ్ఞతలు చెప్పగలిగే అంత మంచి మనసు ఉన్న ఆ వ్యక్తులు, అలాంటి ప్రార్థనా పరులు మనకు ఎవరు కనబడుతున్నా చెప్పండి.